అందుకే తప్పు రైట్ పక్కన పెడితే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటే 5 ఏరియాస్ చెప్పాను కదా. ఫస్ట్ బేసిక్గా ఫౌండేషన్ అండి. ఇంగ్లీష్ మాట్లాడడానికి 5 స్టెప్స్. ఫౌండేషన్ ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే డెఫినేషన్ ఇస్తారా, ఎగ్జాంపుల్స్. ఇది కాదు, నేను ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీదనే ఒక పుస్తకం మొత్తం రాశానండి, 104 పేజీలు. ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మామూలుగా అయితే నేను ఇంతకుముందు రాసిన ఈజీ ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద 3 పేజీలు ఉంటుంది అంతే. ఎందుకంటే ఈ 10 ఇయర్స్లో వచ్చిన చేంజెస్ని బట్టి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్స్, ఏ నౌన్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి, మనం నేర్చుకోవాల్సిన నౌన్స్ ఏంటి, ప్రొనౌన్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే ఈ ప్రొనౌన్స్, ఎలాంటి ప్రొనౌన్స్ యూజ్ అవుతాయి. వర్బ్స్ ఉన్నాయనుకోండి, మనకు ఇంట్లో వాడే వర్బ్స్ ఏంటి, కిచెన్లో వాడేవేంటి, హాల్లో వాడేవేంటి, మనం ప్రొఫెషనల్ అయితే బయట వాడేవేంటి, డే టు డే లైఫ్లో ఒక పార్టీలో వాడే ఏ సందర్భంలో ఎలాంటి వర్బ్స్ వస్తాయి, ఇవన్నీ ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా తీసుకొని రాశానండి. ఒక పార్ట్స్ ఆఫ్ 3 పేజీలు ఉన్నదాన్ని 104 పేజీలు చేశానంటే ఇమాజిన్. ఒక పాసివ్ వాయిస్ అని ఒక లెసన్ ఉంటుంది, దాన్ని ఏ గ్రామర్ బుక్ చూసినా 10 పేజీలు ఉంటుంది. నా పాత గ్రామర్ బుక్లో అయితే 3 పేజీలు ఉంటుంది. ఇప్పుడు పాసివ్ వాయిస్ని ప్రొఫెషనల్స్కి, అంటే ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళ కమ్యూనికేషన్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ ఈమెయిల్స్ రాయడం, కంటెంట్స్ రాయడం, రిపోర్ట్స్ రాయడం, ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కోసం ఎక్స్క్లూజివ్గా 40 పేజెస్, ఒక్క లెసన్ని 40 పేజెస్లో ఇచ్చాను. అంటే ఇమాజిన్, ఇంత ఇన్డెప్త్గా దాని మీద వెళ్ళిపోయాం. ఇవి ఎవరికంటే ప్రొఫెషనల్స్కి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ ఇంగ్లీష్ని ఇంకా కొంచెం పెంచుకోవాలంటే దిస్ గోయింగ్ టు బి. ఇది కంప్లీట్గా స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసిన ఇంగ్లీష్ భాష అండి ఇది. ఇలా సెకండ్ బుక్ ఉంటుంది కదా, ఈ సెకండ్ బుక్ ఏదైతే ఉందో ఇందులో నేను ఇంతకుముందు చెప్పాను మీకు, కేవలం 2 మొత్తం 3 కోర్ ఏరియాస్ అన్నాను కదా, అందులో 2 కోర్ ఏరియాస్ అంటే బేసిక్గా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్కి సంబంధించి మొత్తం బుక్ 2లో కేవలం 3 చాప్టర్స్ ఉంటాయి. 3 కాదు, 2 వర్బ్స్, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ మీద ఒక పుస్తకం మొత్తం ప్రాక్టికల్గా డిజైన్ చేశాను. ఆ తర్వాత బుక్లో మళ్ళీ ఇంకో 2 పదాలు తీసుకున్నాను. ఇట్లా ఏంటంటే సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలుగా సెల్ఫ్ లెర్నింగ్కేనండి. ఎందుకంటే ఆన్లైన్ క్లాస్కి ఒక 10% వస్తారండి, ఆఫ్లైన్కు 10% వస్తారేమో. 80% కూడా క్లాసులకు రాలేని వాళ్ళు కూడా ఈ రోజు కాకపోతే రేపు వాళ్ళతో వాళ్ళు నేర్చుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పి దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఇంగ్లీష్ బాస్ సిరీస్ విచ్ ఐ హ్యావ్ బ్రాట్ ఇన్ టు లైఫ్.